ఎకరం అమ్మి ఐఏఎస్ అయిపోదాం. ఐఏఎస్ కోచింగ్ కోసం అశోక్ నగర్ వచ్చిన వాళ్ళు ఎలా మోసపోతా ఉన్నారు. మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే మీరు అశోక్ నగర్ వచ్చి ఐఏఎస్ కోచింగ్ తీసుకోవచ్చు. రైతు కుటుంబం నుంచి వచ్చిన పాప ఎంత అవమానించారంటే అంత అవమానించారు. ఫీజు అనేది ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. మీరు ఐఏఎస్ అవ్వాలంటే డబ్బులు కట్టాలి, ఇంత డబ్బులు కడితేనే మీ బాబు ఐఏఎస్ అవుతుంది, దేశానికి సేవ చేసే అనే వ్యక్తి పర్సన్ బట్టి డబ్బులు లాగుతున్నారు. ఎకరం అమ్మి ఐఏఎస్ అయిపోదాం అని చెప్పి చాలామంది అశోక్ నగర్కి వస్తూ ఉంటారు. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాము. సో ఈ వీడియో మొత్తం కూడా దేని చుట్టూ తిరుగుతుందంటే చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను. ఐఏఎస్ కోచింగ్ కోసం అశోక్ నగర్ వచ్చిన వాళ్ళు ఎలా మోసపోతూ ఉన్నారు, ఎలా మోసం చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన కళ్ళకు కట్టినట్టు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. స్టెప్ బై స్టెప్ అనేది మనం మాట్లాడుకుందాము. ఒక సినారీ చెప్తాను. నేను 2017లో నేను ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసేటప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకొకటి స్టూడెంట్ కూడా ఎకరం అమ్మి ఐఏఎస్ అయిపోతానే అశోక్ నగర్ వచ్చిన ఒక విద్యార్థి, రైతు బిడ్డ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే మీరు అశోక్ నగర్ వచ్చి ఐఏఎస్ కోచింగ్ తీసుకోవచ్చు అనేది కూడా విత్ క్యాలిక్యులేషన్స్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సో కొత్తగా ఎవరన్నా అశోక్ నగర్ వచ్చి ఐఏఎస్ ఎకనామీ ఐఏఎస్ అయిపోతాను అశోక్ నగర్ వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. పేరెంట్స్ పిల్లలు చాలా క్లియర్గా ఈ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా. సో అయితే ఇక్కడ ఏంటి, నేను ఫస్ట్ ఈ ఒక సినారీ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక రైతు బిడ్డ అంటే వాళ్ళ నాన్న ఫార్మర్ అయితే హైదరాబాద్కి వచ్చారు. దానికి అతని కంటే ముందు నేను ఆ ఇన్స్టిట్యూట్ 2017లో సినారియో చెప్తున్నా. సో 2017లో జరిగిన సిచ్యువేషన్ నేను కల్లారా చూశాను. ఎప్పటికీ నేను మర్చిపోలేని సిచ్యువేషన్ అది. సో కొంచెం అంతకుముందే ఈ రైతు బిడ్డ రాకముందే ఇంకొకరు వచ్చారు. సో జనరల్గా ఏంటంటే కొంచెం క్యాజువల్ డ్రెస్ వేసుకున్నారు. క్యాజువల్ డ్రెస్ ఏంటంటే ఫార్మల్ డ్రెస్ వేసుకున్నారు. సో ఫార్మల్ డ్రెస్ వేసుకున్నారు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇద్దరు వచ్చి పాపని జాయిన్ చేయించాలి అని చెప్పి తీసుకొచ్చి జాయిన్ చేయించారు. వాళ్ళకి చెప్పిన ఫీజు అప్పట్లో దాదాపు 1,50,000 1,45,000 ఎంతో చెప్పారు. సో కొంత డిస్కౌంట్ ఇచ్చారు, జాయిన్ చేయించేశారు. కొంత కాదు, చాలా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చారు, జాయిన్ చేశారు. ఇంకొకరు ఇది జరిగిన ఒక 10 నిమిషాలకో 15 నిమిషాలకో ఇంకొకరు వచ్చారు. సో వీళ్ళు ఏంటంటే రైతు కుటుంబం నుంచి వచ్చిన పాప. ఈమె కూడా వాళ్ళ పాప కోసం వాళ్ళ నాన్న వచ్చాడు. సో వాళ్ళ నాన్న డెఫినెట్లీ రైతు మట్టిలో పనిచేసే రైతు కదా, ఎలా ఉంటుంది డ్రెస్సు, ఖచ్చితంగా కొంచెం మట్టి అంతా జరుగుతూ ఉంటుంది. అంటే జుబ్బాలు ఉంటాయి. మనము పల్లెటూరులోకి వెళ్తే, సో మా ఊరు కూడా పెద్ద ఊరు అని నేను చెప్పను, నేను కూడా కొంచెం పల్లెటూరు కంటే కొంచెం పెద్ద ఊళ్ళో నుంచే వచ్చినాను. సో ఎలా ఉంటుంది, జుబ్బాలు ఇక్కడికి వేసుకుంటారు, అంటే జుబ్బాల్లాగా ఉంటాయి అనమాట. సో మనందరికి తెలుసు, కిందేమో పంచె వేసుకుంటారు, పైనేమో జుబ్బాలాగా వేసుకుంటారు. తల కట్టుకొని జనరల్గా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అట్లనే పోతారు. సో అంటే కొంచెం డబ్బున్న వాళ్ళు అంటే కొంచెం డిఫరెంట్ పైన ఇంకోటి చొక్కా వేసుకుంటారు. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. సో అయితే ఇలాగా ఇంకొక రైతు వచ్చి మా పాపని జాయిన్ చేయించాలి అని చెప్పి జాయిన్ చేయించడానికి వచ్చారు. సో వస్తే కనీసం ఎంత అవమానించారంటే అంత అవమానించి జరిగిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. అంటే దాని గురించి మాట్లాడట్లేదు, ఫీజు గురించి మాట్లాడుతున్నాం. ఫీజు అనేది ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. మీరు ఐఏఎస్ అవ్వాలంటే డబ్బులు కట్టాలి, ఇంత డబ్బులు కడితేనే మీ బాబు ఐఏఎస్ అవుతుంది అన్నట్లు చెప్పి అడ్మిషన్ చేయించుకున్నారు. సో అన్ఫార్చునేట్లీ చేయగలడానికి ఏం లేదు. నేను కూడా అక్కడ పనిచేసే ఒక నార్మల్ ఎంప్లాయీని, ఉద్యోగిని చూసి బాధపడ్డం తప్ప మనం ఏం చేయలేని పరిస్థితి. ప్రశ్నించలేము, గట్టిగా మాట్లాడలేము. సో మన ఉద్యోగానికి ఎసరు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి, సో అలాంటి సిచ్యువేషన్. సో ఈ సినారీ ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది మీరు క్రాస్ వెరిఫై చేసుకోకుండా ఫోన్ చేస్తే కానీ, లేకపోతే కొంతమంది దేశానికి సేవ చేసే అనే వ్యక్తి, ఎస్పెషల్లీ వాళ్ళు కానీ, లేకపోతే ఇంకొకటి పెద్ద బిల్డింగ్ పెద్ద సార్ ఎవరైతే అందరూ చాలామంది ఉన్నారు, మోటివేషన్ చేసే ఇంకొక మేడం కానీ, ఇంకొక సార్ కానీ, పెద్ద సార్ కానీ, వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనిషిని బట్టి, అంటే పర్సన్ని బట్టి డబ్బులు లాగుతున్నారు. అంటే మీరు అందరూ కూడా ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎక్కడ జాయిన్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు, సో అసలు ఎలా ఉంది, మనం కట్టే డబ్బులకి వర్తేనా కాదా, ఇదంతా కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. లేకపోతే మామూలుగా ఇబ్బంది పడరు. సరే, ఇదొక సినారియో. తర్వాత వచ్చేసి ఐఏఎస్ కోచింగ్ కోసం అశోక్ నగర్ సో వస్తే ఎలా మోసం చేస్తున్నారు. ఇది జరిగిన తర్వాత అశోక్ నగర్కి ఎంత డబ్బులు తీసుకొని వస్తే ఐఏఎస్ అవుతారు, అంటే ఎంత డబ్బులు తీసుకొని వస్తే ఐఏఎస్ అవుతారు. మీరు కరెక్ట్గానే ఉన్నారు, నేను కరెక్ట్గానే చెప్పాను. దాని గురించి కూడా మాట్లాడుకుందాం, ఓకేనా.
సో అయితే ఐఏఎస్ కోచింగ్ కోసం వచ్చిన ఎలా మోసపోతున్నారంటే మోటివేషనల్ వీడియోస్ అంటే యూపీఎస్సీ సిలబస్ ఏంటో చూడరు, యూపీఎస్సీ మనకు సూట్ అవుతుందో చూడరు, లేదో చూడరు. యూట్యూబ్లో కొన్ని మోటివేషనల్ వీడియోస్, కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు వర్కింగ్ ఐపీఎస్లు కూడా అలాగే తయారయ్యారు ఈ మధ్యకాలంలో. ఎలా ఉన్నారంటే సో ఏ ఇన్స్టిట్యూట్ పడితే ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి సో వాళ్ళు మరి అంటే మంచితనంతో పిలిస్తే వస్తున్నారో లేదా డబ్బులు తీసుకొని వచ్చి ఆ ఇన్స్టిట్యూట్ ప్రమోట్ చేస్తున్నారో తెలియదు. కానీ సో వర్కింగ్ అంటే ఆల్రెడీ సర్వీస్లో ఉన్న ఐఏఎస్లు కూడా ఇన్స్టిట్యూట్స్కి వచ్చి వాళ్ళకి ప్రమోషన్ అయ్యేలాగా చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు, వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ జెన్యునా కాదా అని వీళ్ళు క్రాస్ వెరిఫై చేసుకుంటున్నారో లేదా అనేది డౌట్ ఇక్కడ. సో లేకపోతే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే వెళ్తున్నారో ఐఏఎస్లు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ మంచిగా జెన్యున్గా చెప్తున్నారు అనుకుంటున్నారేమో. సో ఖచ్చితంగా సర్వీస్లో ఉన్న ఐఏఎస్లు అందరూ కూడా కొంచెం దీన్ని కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కన్సిడర్ చేసుకొని దాన్ని బట్టి మనం ఎక్కడికి వెళ్తున్నాము, మనకి ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాము, దానివల్ల ప్రమోట్ అవుతుంది. ప్రమోషన్ ఆ ఇన్స్టిట్యూట్ మనం ప్రమోషన్ చేస్తున్నప్పుడు లేకపోతే పబ్లిసిటీ ఇస్తున్నప్పుడు మనం వెళ్తే వాళ్ళ పబ్లిసిటీ వస్తున్నప్పుడు అరే నాలాంటి వాళ్ళు వచ్చారు కాబట్టి ఒక 10 అడ్మిషన్లు అక్కడ అవుతాయి అయినప్పుడు వాళ్ళకి న్యాయం చేసే ఇన్స్టిట్యూటా కాదా అనేది క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఉంది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఐఏఎస్ కోచింగ్ కోసం ఎలా మోసం ఈ విధంగా ఏంటంటే సో ఫ్యాకల్టీ ఉండరు, ప్రాపర్ షెడ్యూల్ ఉండదు, ఎస్పెషల్లీ ప్రీవియస్ స్టూడెంట్స్ అసలు మాట్లాడినారు. నాకు తెలిసింది ఒక ఇన్స్టిట్యూట్లో కనీసము ఫీ కట్టేటట్టుంటేనే ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్ట్తో మాట్లాడిస్తారు. డెమో కూడా ఎలో చేయరు, నాట్ ఈవెన్ డెమో. పేరు మాత్రం పెద్ద ఇన్స్టిట్యూట్ మన అశోక్ నగర్లోనే ఉంది అది. అంటే ఉందా ఊడుతుందా అన్నట్లు ఉందిలే, పెద్ద ఇన్స్టిట్యూట్ ఒకప్పుడు. ఇప్పుడైతే అంతగా ఎవరు నమ్మట్లేదు, నమ్మే పరిస్థితి లేదు, మోసం చేసి అంటే అయిపోయింది. సో జనాలు అంటే అందరూ స్టూడెంట్స్ రియలైజ్ అయ్యారు. స్టూడెంట్స్ అందరూ కలిసికట్టుగా ఆ ఇన్స్టిట్యూట్లో ఎవరిని జాయిన్ చేయకుండా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. సో అంటే డెమోకి కూడా అలో చేయట్లేదు. అంటే ఇలా ఉంటుంది అనమాట. మీరు ప్రీవియస్ స్టూడెంట్స్తో అంటే మళ్ళీ ఇప్పుడు ఇంకొక స్కామ్ ఉంటుంది. ప్రీవియస్ స్టూడెంట్స్ అంటే ఏంటి అంటే స్టూడెంట్స్ అనే ముసుగులో కొంతమంది ఈ పెయిడ్ ఏదైతే ఈ కూలీలు ఉంటారో ఆ కూలీలతో అక్కడ మనుషులను పెట్టించి సో ఆ ఇన్స్టిట్యూట్ బాగుంది, ఇన్స్టిట్యూట్ బాగాలేదని చెప్పిస్తూ ఉంటారు. సో మీరు ఏం చేస్తారంటే బ్యాచ్లో కూర్చోండి, ప్రీవియస్ బ్యాచ్లో కూర్చోడానికి ఎలా చేయండి, అప్పుడే మీకు డబ్బులు కడతాను. దమ్మున్న ఇన్స్టిట్యూట్ అయితే ఆ విధంగా కూర్చోబెట్టగలుగుతుందో ఆ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ మాట్లాడి అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. ఇలా ఎవరికి దమ్ము లేదండి, ఇలా ఎవరు చేయరు కూడా. చాలా తక్కువ మంది ఒకరిద్దరు చేస్తూ ఉన్నారు ఇదే విషయాన్ని. మీరు ఆ 2-3-4 ఇన్స్టిట్యూట్లో తిరిగి మీరు దాంట్లో కూడా మళ్ళీ కంపేర్ చేసుకొని ఫ్యాకల్టీ లిస్టు, సో ఫీజు ఎంత ఉంది, ఫ్రీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇస్తున్నారా, ఇంకా అడిషనల్ సపోర్ట్ ఎలా ఉంది, మెంటర్షిప్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఫ్రీక్వెంట్గా మారుతూ ఉన్నారా, ఈ మధ్య కొత్తగా ఇన్హౌస్ ఫ్యాకల్టీ అంటే బిల్డింగ్ మాత్రం సొంతంగా ఉంటుంది కానీ లోపల మాత్రం మొత్తం ఇన్హౌస్ ఫ్యాకల్టీ. ఆ ఇన్హౌస్ ఫ్యాకల్టీ ఎవరయ్యా అంటే ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయని వాళ్ళు. ఓకే, తర్వాత వచ్చేసి సరే ఇది రకరకాలుగా మోసాలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి పాయింట్ నెంబర్ 2 ఇది. సో పాయింట్ నెంబర్ 1 ఆల్రెడీ మీకు సినారియో చెప్పాను. పాయింట్ నెంబర్ 2 ఎలా మోసం చేస్తున్నారు ఓవరాల్గా కొంత వరకు చెప్పారని ప్రయత్నం చేశాను. అండ్ ఫేక్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఫేక్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయి అనేది నేను డీటెయిల్ వీడియో చూసాను. ఒకవేళ చూడకపోతే మీరు చూడండి. అండ్ టాప్ 9 ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఇన్ 2025 ఏ ప్రకారం తీసుకున్నాను అనేది కూడా నేను వీడియో చేశాను. దానికి సంబంధించింది కూడా మీ డిస్క్రిప్షన్లో ఉంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇక్కడ తర్వాత ఇష్యూ, అశోక్ నగర్కి ఎంత డబ్బులు తీసుకొస్తే ఐఏఎస్ అవుతారు. సో అశోక్ నగర్కి ఎంత డబ్బులు తీసుకొస్తే ఐఏఎస్ అవుతారంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో యూపీఎస్సీ కోచింగ్ అనేది ఎక్స్పెన్సివ్ థింగ్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. మనకి ఒక ఇయర్ కోచింగ్ అంటే సిలబస్ కంప్లీట్ అవ్వడానికే మినిమం 1 ఇయర్ పడుతుంది. అంటే సిలబస్ కంప్లీట్ అవ్వడానికి మనం చదవడానికి కాదు, మనం క్లాసెస్ వినడానికే 1 ఇయర్ పడుతుంది. ఏ ఇన్స్టిట్యూట్లో చేరినా కానీ 9 months నుంచి 10 months 11 months ± ఉంటుంది. కొన్ని ఇన్స్టిట్యూట్లు అసలు సిలబస్లే కవర్ చేయవు, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఓవరాల్గా అయితే 10 నుంచి 11 months ఓవరాల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇన్స్టిట్యూట్కి మనం పే చేసేది అప్రాక్సిమేట్లీ మన అశోక్ నగర్లో 150,000 నుంచి 2 లక్షల మధ్యలో ఉంది. ఓకే, ఇది ఓన్లీ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అలాంగ్ విత్ ఆప్షనల్ గురించి మనం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 150,000 నుంచి 2 లక్షల మధ్యలో ఉంది. అప్రాక్సిమేట్లీ యావరేజ్న 170,000 అనుకుందాం, లేకపోతే 160,000 అనుకుందాం. 160,000 ఇక్కడ 160,000 మనకు అంటే మన అశోక్ నగర్కి ఎంత డబ్బులు తీసుకొస్తే ఐఏఎస్ అవుతారు? 160,000. సరే, 160,000తో పాటు ఎవ్రీ మంత్ మనకి ఇక హాస్టల్ ఫీజు చూసుకుంటే మినిమంలో మినిమం బేసిక్ తక్కువలో తక్కువ చూసుకుంటే 6,500 4 షేర్ కానీ ఉంటే 3 or 4 షేర్ 6,500 నుంచి 7,000 దగ్గర ఉంది. అంటే 7,000 వేసుకున్నా కానీ సరే యావరేజ్న 6,500 వేసుకుందాం. 6,500 వేసుకుంటే సో ఓవరాల్గా 78,000 హాస్టల్ ఫీజు అవుతుంది. ఎక్కడ అయిపోతుందా అంటే ఇప్పటికి ఎంత అవుతుంది? 1,60,000 + 78,000 రౌండ్ ఫిగర్ 80,000 వేసుకుందాము. అంటే 2,40,000 కేవలం
కోచింగ్ ఫీజు, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్ ఫీజు, దాంతోపాటు హాస్టల్ ఫీజు, బేసిక్లో బేసిక్, తక్కువలో తక్కువ. అండ్ నెలకి తక్కువలో తక్కువ మళ్ళీ ఇప్పుడు స్టడీ హాల్ మనం తీసుకోవాలి. స్టడీ హాల్ మనకు 1000 రూపాయలు వేసుకుందాం. 1000 రూపాయలు వేసుకుంటే ఇంకో 12,000, అంటే 2,40,000 ప్లస్ 12,000 అంటే 2,50,000. సో అంటే 2,52,000. ఇందాక 2,000 అక్కడ రౌండ్ ఫిగర్ వేసాం కదా, ఇక్కడ కవర్ చేద్దాము. అప్రాక్సిమేట్లీ 2,50,000 అనేది బేసిక్. మరి ఇంతటితో ఆగుతుందా? ఆగదు. ఆగండి. తొందరపడి చాలామంది అశోక్ నగర్కి వచ్చేసేసి తర్వాత ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఇబ్బంది పడుతుంటారు కదా. మేము క్లియర్గా అశోక్ నగర్కి ఎంత డబ్బులు తీసుకొస్తే ఐఏఎస్ అవుతారు అనేది మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. మీరు కరెక్ట్గానే అంటున్నారు, అంటే అంత డబ్బులు పెట్టేసి ఐఏఎస్ అయిపోతారా అంటే దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడదాము. డీటెయిల్ చివరి వరకు వినండి. అయితే ఈ 2,50,000 అవుతుంది. ఎంతవరకు ఆగదు. మన చిన్న ఖర్చులు మంత్లీ చిన్న బయట ఏమన్నా హాస్టల్లో ఫుడ్ బాగలేనప్పుడు బయట తినాలనుకున్నా కానీ యావరేజ్న జాగ్రత్తగా ఖర్చు పెట్టాడు, రీఛార్జ్లు అవి ఇవి అన్నీ కలిపి ఒక 2,000 వేసుకుందాం. తర్వాత 2,500 వేసుకుందాం. 2,500 వేసుకుంటే ఇయర్లీ 12 2 ఎంత 24 ప్లస్ మళ్ళీ ఇప్పుడు 500 మిగిలింది కదా. 500 మిగిలితే మళ్ళీ 6,000, అంటే దాదాపు 30,000 మళ్ళీ చిల్లర ఖర్చులు వేసుకుందాం. అంటే 2,80,000. ఆగండి, ఇంకా అవ్వలేదు, ఆగండి. దాదాపు 2,80,000 ఇప్పుడు బేసిక్. మీరు ఎక్కడ కూడా తీసేసే ఖర్చు ఎక్కడ కనిపిస్తుందా? ఇన్స్టిట్యూట్ ఫీజు కట్టాల్సిందే, చచ్చినట్టు కట్టాల్సిందే, ఆప్షన్ లేదు. హాస్టల్ ఫీజు మనం ఉండడానికి ఫుడ్కి కావాలి, కట్టాల్సిందే. సో తర్వాత వచ్చేసి స్టడీ హాల్ కంపల్సరీ చదువుకునే వాళ్ళు కొంత స్టడీ హాల్, కొన్ని ఇన్స్టిట్యూట్స్ 1-2-3 ఇన్స్టిట్యూట్స్ ఫ్రీ స్టడీ హాల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దస్ ఖచ్చితంగా మనం ఏదైతే 12,000 ఉందో అది కట్టాల్సిందే. తర్వాత చిన్న ఖర్చులు రీఛార్జ్, ఫోన్ రీఛార్జ్ అవి కలిపి 30,000 అది కావాల్సిందే. ఎక్కడ కూడా 2,80,000 ఎక్కడ తీసేసే ఖర్చు ఉందా? లేదు. సరే ఓకే, ఇంకా అయిపోలా, అయిపోయింది అనుకున్నారు. మళ్ళీ 2,80,000 ప్లస్ మనం సరైన ఇన్స్టిట్యూట్ ఎంచుకోలేదనుకోండి, ఎంచుకోకపోతే టెస్ట్ సిరీస్ ఇంకో చోటకు పోవాలి, మెంటర్షిప్ ఇంకో చోటకు పోవాలి, తర్వాత వచ్చేసి ఎగ్జామ్స్ ఇంకో చోటకి వెళ్ళాలి, ఓకే, ఆన్సర్ రైటింగ్ ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఖర్చులు అవుతూనే ఉంటాయి. సరే ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే మనకి మెటీరియల్, మనకి కొన్ని ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్ ప్రొవైడ్ చేయవు. ఆ మెటీరియల్ కోసం ఇంకొక బుక్ స్టాల్లో దాని డబ్బులు కట్టాలి. ఓవరాల్గా అప్రాక్సిమేట్లీ ఒక సంవత్సరానికి అయ్యే ఖర్చు 3 లక్షల నుంచి 3,20,000 వరకు అవుతుంది, చిల్లర ఖర్చులు. సో ఏమన్నా కొంచెం మిస్ అయ్యి ఏమన్నా ఉన్నా కానీ ఓవరాల్గా ఒక 3,20,000 అవుతుంది సంవత్సరానికి, ఓన్లీ కోచింగ్ తీసుకోవడానికి. అంటే సంవత్సరంలో జాబ్ వచ్చేస్తుందా? రాదు. సెకండ్ ఇయర్ ఈ 1,50,000 తగ్గుతుంది. కానీ ఈ 1,50,000 బదులు టెస్ట్ సిరీస్ అని, బుక్స్ అని, ఇంకోటని, మెటీరియల్ అని, అదని ఇదని ఖర్చు అవుతూనే ఉంటుంది. యావరేజ్గా సెకండ్ ఇయర్ చూసుకుంటే ఈ హాస్టల్ ఫీజు అవి కలిపి సెకండ్ ఇయర్ 1,50,000 అవుతుంది. సెకండ్ ఇయర్లో మనం ఫస్ట్ అటెంప్ట్ ఇద్దాం అనుకున్నాం. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ వచ్చాం. సెకండ్ ఇయర్ ఫస్ట్ అటెంప్ట్ ఇద్దాం అనుకుందాం. అంటే కొంతమంది ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అవుతారు. ఒకవేళ సక్సెస్ కాకపోతే సెకండ్ అటెంప్ట్ అంటే థర్డ్ ఇయర్. సో సంవత్సరానికి యావరేజ్లో 1,50,000 నుంచి 2 లక్షలు ఖర్చు పెట్టుకుంటా పోవాలి. ఎప్పటి వరకు? యూపీఎస్సీలో సక్సెస్ రేట్ ఎంత? తక్కువ ఉంది. మరి చాలా ఇప్పుడు జెన్యూన్ ఇన్స్టిట్యూట్ మీరు కానీ సెలెక్ట్ చేసుకోకపోతే దీనికి ఎండే లేదు. అశోక్ నగర్లో అంటే ఇప్పుడు మీరు చూసుకోండి, యావరేజ్ 3 సంవత్సరాలు టైం పెట్టుకుందాం. 3 సంవత్సరాలు టైం పెట్టుకుంటే ఫస్ట్ ఇయర్ 3,20,000 అయింది. సెకండ్ ఇయర్ దానికి 1,50,000 యాడ్ చేసేస్తే 4,70,000 అయింది. దానికి ఇంకో 1,30,000 యాడ్ చేస్తే దాదాపు 5 లక్షలు అయింది 3 సంవత్సరాలకి. యావరేజ్లో తక్కువలో తక్కువ. మళ్ళీ ఇంక ఛార్జీలు ఖర్చులు అవని ఇవన్నీ రాను పోను ఇక చూసుకుంటే దాదాపు 5 లక్షలు 3 సంవత్సరాలకి అయ్యే ఖర్చు. తక్కువలో తక్కువ నేను మాట్లాడుతున్నా, చాలా బేసిక్ థింగ్స్ నేను మాట్లాడుతూ ఉన్నా. సో మీరు సరైన ఇన్స్టిట్యూట్ కానీ సెలెక్ట్ చేసుకోకపోతే ఈ 5 లక్షల సంగతి దేవుడేరు. ఈ 5 లక్షలు తీసి పక్కన పెట్టి ఎలాగెలా పోతాయి. ఈ 5 లక్షలతో పాటు మీ విలువైన సమయం పోతుంది. యూపీఎస్సీతో పాటు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏముంటాయి. సో ఈ మధ్య ఇప్పుడు ఏమవుతుంది, యూపీఎస్సీలో సక్సెస్ కాలేదా, ఐఏఎస్ కాలేదా, దిల్షునార్లో ఎస్ఎస్సి సిజిఎల్ కోచింగ్ తీసుకుంటారు. అక్కడికి వెళ్ళి ఆడొక 3-4 సంవత్సరాలు. మీరు రైట్ ఇన్స్టిట్యూట్ని మీరు కానీ సెలెక్ట్ చేసుకోకపోతే ఎప్పటికీ ఐఏఎస్ కాలేదు, ఎప్పటికీ యూపీఎస్సీ కాలేదు. ఒకవేళ సొంతంగా ప్రిపేర్ అవ్వచ్చా అంటే ఎస్ అవ్వచ్చు 100%. కానీ రైట్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోకపోతే ఆ ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఎగ్జాంపుల్ మన అశోక్ నగర్లో చాలామంది ప్రమోషన్లు చేస్తూ ఉన్నారు. పక్కా గ్యారంటీ ప్రిలిమ్స్ అని. ఆ ఇన్స్టిట్యూట్లో కనీసం ఫ్యాకల్టీ కూడా లేరు. మొన్న ఒకరు విపరీతంగా ఆయాస పడుతూ చదివాడు, ఒక పెద్ద సారు, 1 2 3 4 అనుకుంటా. ఆ ఇన్స్టిట్యూట్లో ఇన్హౌస్ ఫ్యాకల్టీతో ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయని వాళ్ళ ఫ్యాకల్టీ, అసలు నామినేట్ ఫ్యాకల్టీయే లేరు. ఒకప్పుడు ఫ్యాకల్టీ బాగుండేవాళ్ళు అక్కడ, ఇప్పుడు అది కూడా లేరు. ఏమనంటే బిల్డింగ్ కట్టాను, డబ్బులు మిగిల్చుకోవాలి కదా, డబ్బులు ఖర్చు అయినా డబ్బులు మిగిల్చుకోవాలి కదా, దేశాన్ని సేవ చేసాం ఇంకోరు అంటారు.
సో మీరు ఆలోచన చేయండి, అశోక్ నగర్కి ఇంత ఖర్చు అవుతుంది. అండ్ ఇంకోటి, డబ్బులు పెట్టుకొని అప్పుడు మీరు రండి. వచ్చేసేసి ఇమీడియట్గా ఆ సంవత్సరానికి ఏదో ఆ ఫీజు ఒకటి కట్టేసేస్తే అయిపోతుంది కదా, 1,500,000 2 లక్షల ఫీజు కట్టేసి అయిపోతుంది కదా, అది కూడా ఆలోచించు. మీకు ఏమైనా కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే కొంతవరకు డిస్కౌంట్ నేను ఇప్పిస్తాను. అది అప్ టు యూ. మళ్ళీ మీరు మీకు డిస్కౌంట్ అంటున్నారు, మీకు తెలిసిన ఇన్స్టిట్యూట్ బెస్ట్ ఇన్స్టిట్యూట్లో ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఇదైతే పక్కా ఆలోచన చేయండి. అశోక్ నగర్లో ఎన్ని డబ్బులు తీసుకొని వస్తే ఐఏఎస్ అవుతారంటే, డబ్బులతో పాటు మన ఎఫర్ట్ కూడా ఉండాలి. కానీ రైట్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకుంటే కొంచెం త్వరగా మనం గోల్ని రీచ్ అవ్వడానికి యూజ్ ఉంటుంది. ఈ మధ్య కొంతమంది ర్యాంకర్స్ మాట్లాడుతున్నారు, సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యా అంటారు. సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యానంటారు, రైట్ స్మార్ట్లో నేను ఈ ఇన్స్టిట్యూట్ అసోసియేట్ అయ్యాను అంటారు. సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యానంటారు, నేను GS3 ఇక్కడ తీసుకున్నా అంటారు. సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యారంటారు, నేను వాళ్ళ మెటీరియల్ వాడాను. సెల్ఫ్ ప్రిపరేషన్ అంటారు, నేను టెస్ట్ సిరీస్ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా అంటారు. సెల్ఫ్గా ప్రిపరేషన్ అయ్యానంటారు, ఇంటర్వ్యూ వీడియోస్ ఏమో ఇంకొక ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటుంది, మేము ఇంటర్వ్యూ గైడెన్స్ ఇచ్చామని. ఎంత మిస్గైడ్ అవుతున్నారు. ఎనీవే, ఇది ఒకసారి ఆలోచించండి. సో ఈ లెక్కలు చాలా బేసిక్ థింగ్ మీకు అర్థం అవడానికి ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.